హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం ఒక సినిమా బయటికి రావాలంటే ఆ సినిమా ప్రొడక్షన్ నుంచి కానివ్వండి ప్రతి ఒక్కరి కష్టం కూడా దాంట్లో చాలా ఉంటుంది అది సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు కానివ్వండి ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు సినిమా వాళ్ళందరికీ హీరోలకు అందరికీ ఉంటుంది కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కార్మికులు అందరూ కూడా మేము రోడ్డున పడుతున్నాము మమ్మల్ని కాపాడండి అని చెప్తే ఏ ఒక్క ప్రొడ్యూసర్స్ కానివ్వండి ఎవ్వరు కూడా స్పందిస్తలేరు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఎవరికైనా కూడా వీళ్ళకు ఒక 6 months టైం అనేది ఉంటుంది సినిమా మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క సినిమాలు చేయడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అట్లా తీసుకుంటున్నారు మరి దాంట్లో బాగుపడేది ఎవరు అంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు దాంట్లో సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా మంచిగా పైసలు సంపాదించుకుంటున్నారు అదొక బిజినెస్ అయిపోయింది మళ్ళీ ఒక్క సినిమా హిట్ కాగానే హీరోలకు కూడా రెమ్యునరేషన్ అడ్డగోలుగా పెరిగిపోతుంది మరి ఇక్కడ కార్మికుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు కూడా మాట్లాడతలేరు ఇవాళ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే కార్మికుల గురించి ఫస్ట్ నుంచి కూడా ఫైట్ చేసేది నేటి రాత్రి మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ఇల్లులు కూడా వాళ్ళ ఇల్లులకు సంబంధించి కూడా ఇల్లులు అలాట్ చేయాలని చెప్పి దానిపైన కూడా మనం ఫైట్ చేసినాం మొన్న ఛాంబర్ లో కూడా దాని గురించి మీటింగ్ అయింది మరి ఈ రోజు ఆగస్టు 1న కార్మికులందరూ కూడా మేము పనికి రాము మా వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి పెంచితేనే మేము వస్తామని చెప్తే ఈ ప్రొడ్యూసర్లు పైసలు మదం ఉన్న ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము పెంచము 5% పెంచుతాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి అంటున్నారంట మరి పెంచే అవకాశం ఉందా అంటే ఉంది ఎప్పుడు ఎవ్రీ 3 yearsకి ఎవ్రీ 3 years 3 సంవత్సరాలకు వీళ్ళకు 30% పెంచాలని చెప్పి 2022లో దిల్ రాజు గారు చైర్మన్ గా ఉన్నప్పుడు అప్పుడు కూడా వీళ్ళకు పెంచి మీటింగ్ పెట్టి ఇది ఎవ్రీ 3 yearsకి ఇట్లనే 30% పెంచుకుంటూ పోదామని చెప్పి చెప్పిండ్రు మరి ఈ రోజు రాగానే ఏమైంది మేము పెంచము 5% పెంచుతాము మీకు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మీరు పని చేస్తే పని చేయండి లేదా పోండి అని చెప్పి అంటున్నారంట ఒక సినిమా రావాలంటే మొత్తం మనకు 24 డిపార్ట్మెంట్స్ ఉంటాయి మేకప్ కానివ్వండి ఫైట్స్ ఇంకా చాలా డ్రైవర్లు కానివ్వండి చాలా ఉన్నాయి మొత్తం 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వీళ్ళు పని చేసేది ఎన్ని గంటలు సపోజ్ షూటింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుతుందంటే వీళ్ళు ముందు రావాలి సెట్ చేసుకోవాలి అని 7-7 రావాలి మళ్ళీ హీరోలు ప్రొడ్యూసర్ వీళ్ళందరూ ఏం చేస్తారు నిమ్మలంగా లేచి వాళ్ళకంటే ఒక టైం ఉన్న టైం వస్తారు 4-5 గంటలు షూటింగ్ చేసుకుంటూ పోతారు మరి అక్కడ ఉన్న సామాన్లు కానివ్వండి అవన్నీ వీళ్ళది ఎంత రిస్క్ ఉంటుంది వాళ్ళు అడిగేది ఏంది వాళ్ళ వేజెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంచెం ఇంక్రీజ్ చేయండి అని అంటున్నారు ఎవ్రీ 3 years తర్వాత వీళ్ళకు 30% పెంచండి అని అంటే వీళ్ళకి ఎంత వస్తున్నాయి ప్రొడ్యూసర్లకు కానీ వీళ్ళకు ప్రమోషన్లు చేయడానికి హీరోలకు హీరోయిన్లకు రెమ్యునరేషన్లు ఎక్కువ పైసలు ఇచ్చి కోట్లకు కోట్లు ఇవ్వడానికి మాత్రం పైసలు వస్తాయి మళ్ళీ సినిమా ఆడితే వాళ్ళకి వచ్చినకెళ్ళి ప్రాఫిట్స్కి వెళ్ళి వీళ్ళకి ఏం ముట్టవు వాళ్ళు అడగని కూడా అడగరు హీరోలకు ఇచ్చుకుంటారు మంచిగా వాళ్ళందరికి ఇచ్చుకుంటారు బడా బిల్డింగ్లు లగ్జరీ కార్లు అన్ని కొనుక్కుంటారు వీళ్ళేమో అన్ని కొనుక్కుంటారు కానీ కార్మికుల వరకు వచ్చే వరకు వాళ్ళు సినిమా హిట్ అయితే సంతోషపడతారు కానివ్వండి సినిమా హిట్ అయింది కదా ఇన్ని పైసలు ఎక్స్ట్రా వచ్చినాయి కదా మాకు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఎప్పుడు అడగరు వీళ్ళ బాధలు అయితే ఎవరు కూడా పట్టించుకోరు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళందరికీ కూడా 30% పెంచాలి సో దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఏం చేసిండంటే ఛాంబర్కి లెటర్ రాయడం జరిగింది మాకు కనుక మా 30% పెంచకపోతే మేము పనులకు రాము అని చెప్తే ఫిబ్రవరిలో ఒకసారి మీటింగ్ అయినాక ఇట్లా 1 month ఆగండి అనుకుంటే ప్రొలాంగ్ చేసి ఇప్పుడు మేము ఆగస్టు 1 నుంచి వెళ్ళి మేము మాకు పెంచకపోతే మేము రాము అని అంటే వీళ్ళు ఏం చేసిండంట పెద్ద మనుషులు పైసలు ఉన్న పెద్ద మనుషులు అందరు ఏం చేసిండ్రు 5% మేము పెంచుతాం మీరు పని చేస్తే పని చేయండి లేకపోతే రాకండి వేరేళ్ళని చూసుకుంటామని చెప్పన్న ఇదంతా ఒక ఎత్తు ఈడ కార్మికులకు ఏం వస్తలేవరని ఆయన ఇల్లు కొట్టుకుంటే మధ్యలో బ్రోకర్ సిస్టమ్ ఒకటి ఈ ప్రొడ్యూసర్లే క్రియేట్ చేసిండంట ఈ బ్రోకర్లు ఏం చేస్తారు ఈ బ్రోకర్లు అందరూ కూడా ఒక టీం లెక్క పెట్టుకొని వాళ్ళ దగ్గరనే లైట్ మెన్లు మేకప్ వాళ్ళు ఫైటర్లు ఆర్టిస్టులు అందరినీ జూనియర్ ఆర్టిస్టులు అందరిని కూడా పెట్టుకొని వీళ్ళు ఇక సప్లై చేస్తూ ఉంటారు అంటే వీళ్ళ దగ్గర పోతే జర కొంచెం ఈజీ అవుతాయి అని చెప్పి వాళ్ళ అట్లా ఒక సిస్టమ్ పెట్టుకున్నారు ఇక వాళ్ళు చెప్పిందే నడవాలి ఆడ వాళ్ళు చెప్పిందే నడుస్తుంది అట్లా కూడా కార్మికులకు దెబ్బతింటున్నారు వీళ్ళ మళ్ళా సింగిల్ కాల్ షీట్లు ఉంటాయి ఇంకా వీళ్ళ ఎంత బాధపడుతున్నారు అంటే ఇది ఓన్లీ జస్ట్ ఇంట్రోనే ఇప్పుడు మాట్లాడేది ఏదైతే ఉందో ఇంట్రోనే ఇవాళ మళ్ళా నేటి దాత్రిలో ఎక్స్క్లూజివ్ ఆర్టికల్ వస్తుంది దీనిపైన కార్మికులు అందరి పక్షాన కూడా నేటి దాత్రి ఒక అడుగు వేయబోతుంది దాంట్లో ఇక ఒక్కొక్కరికి ఉంటుంది వచ్చినాక మళ్ళీ నేను ఇంకో వీడియో చేస్తా దాంట్లో ప్రొడ్యూసర్లకు ఉంటుంది కదా ఇక ఊరుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పే బాధలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే యావరేజ్గా
వాళ్ళు మొత్తం చేసే పని ఏదైతే ఉందో 15 గంటలు దాటుతున్నదంట. అంటే ఇప్పుడు సపోజ్ మార్నింగ్ 6 o'clock షూట్ ఉంటే డ్రైవర్లు ఎప్పుడు పోవాలి, హీరోల దగ్గరికి వాళ్ళు పోయి పొద్దున ఆడ వెయిట్ చేయాలి. అంటే ఆర్టిస్టులు కానివ్వండి, హీరోలు వాళ్ళందరి దగ్గరికి ఎవరు రిస్క్ తీసుకుంటున్నారు? ఇలా మళ్ళీ చూసుకుంటే వీళ్ళు ఫైటింగ్లు చేయరు, అమ్మ వీళ్ళకి అంత సీన్ లేదు. హీరోలకు వీళ్ళు 100 కోట్లు ఎందుకు తీసుకుంటున్నారో మరి చెప్తున్నా. అదే కదా, ఫ్యాన్స్ కూడా ఒకటి ఆలోచించాలి. మీ హీరోలు ఇంత మంచిగా స్క్రీన్ పైన ఇవాళ ఉన్నారు అంటే బ్యాక్గ్రౌండ్ లో కార్మికులు ఎంత కష్టపడుతున్నారు ఏందనేది కూడా ఒకటి ఆలోచించుకోవాలి. వాళ్ళు అడిగే పైసల్ని కూడా వీళ్ళు ఇస్తలేరు. మీ బడా బడా ఫ్యాన్స్ ఎవరైతున్నారో, మీ హీరోలు ఎవరైతున్నారో, మీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎవరైతున్నారో పట్టించుకుంటలేరంట వీళ్ళని. వాళ్ళందరూ అదే బాధపడుతున్నారు. దెన్ మీ ఎగ్జాంపుల్గా చెప్తాను నేను మీకు. ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా ఉన్నది. సినిమా యాక్చువల్గా కంప్లీట్ కావడానికి వీళ్ళకు జస్ట్ 6 months ఉంటుంది, లేదా 1 year వేసుకోండి. 1 year తీయాల్సిన సినిమాలు ఏదో కొన్ని కారణాల వల్ల 5 సంవత్సరాలు అయింది. ఎవరికి లాస్ అక్కడ? ప్రొడ్యూసర్కి, వీళ్ళకి అందరికి పక్కకు పెట్టండి. వీళ్ళు ఎవరైతే కార్మికులు ఉన్నారో వీళ్ళు మాత్రం డైలీ సెట్స్కి రావాలి. సెట్స్కి వచ్చినాక హీరో గారు వాళ్ళు వస్తలేరంట, సో అండ్ సో బిజీ ఉందంట అని చెప్పాలి. అంటే వీళ్ళకి ఇక్కడ ఆ రోజు వేజెస్ పోయినట్టే, వాళ్ళకు టైము వేస్ట్ అయినట్టే. మరి అక్కడ హీరో గారికి ఏమన్నా అయిందంటే ఈ రోజు మంచిగానే ఉన్నారు కదా, ప్రొడ్యూసర్ గారికి ఏమైందంటే ఈ రోజు మంచిగానే ఉన్నారు కదా, ఏమైంది? సినిమా అంతా ఆడకున్నా కూడా వాళ్ళకి కావాల్సిన పైసలు ఏమున్నాయో వచ్చేసినాయి. ఎందుకు? వీళ్ళు పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర, మన పక్క ముఖ్యమంత్రుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర పోయి అడుక్కొని టికెట్లు పెంచుకొని ఆ సినిమాకి ఏదైతే బడ్జెట్ పెట్టినారో అవన్నీ వీళ్ళకు వచ్చేసినాయి, అయిపోయింది ఆడ. మరి కార్మికుల సంగతి ఏంటంటే ఏది లేదు. జనరల్ గా మనం ఏడ చూసుకున్నా కూడా రెంట్ హౌస్ ఎవరు ఉన్నా కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక పర్సెంటేజ్ ఇంత అమౌంట్ పెంచాలని చెప్పి ప్రతి ఒక్కరు తీసుకుంటారు. మళ్ళీ 3 సంవత్సరాలు అంటే ఆలోచించండి. ఇల్లు రెంట్స్ కానివ్వండి, కిరాణా సామాన్లు కానివ్వండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగిపోతుంది. 1 yearకే అసలు రేట్లు కూడా ఇట్లా పెరిగిపోతున్నాయి ఏడికాడికి. మరి 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు అడిగింది కూడా వీళ్ళు పెంచుతలేరంటే ఏమనుకోవాలి? 1000 కోట్ల సినిమా బడ్జెట్ అని చెప్పి పెడతారు. ఏముంటదండి దాంట్లో? 1000 కోట్లు పెట్టే అంత సినిమాలు ఏముంటది? 100 కోట్లు ఇచ్చే అంత అవసరం ఏమున్నది? 100 కోట్లలో 1 కోటో 2 కోట్లో వాళ్ళకి ఖర్చు పెట్టిన అయిపోతుంది కదా. 100 కోట్లు ఒక్క పర్సన్కి పెట్టుడు కన్నా 24 డిపార్ట్మెంట్లకు ఒక 2 కోట్లు 3 కోట్లు ఇవ్వడం అంటే ఎంత మంచిగా ఉంటుంది చెప్పండి. అది అంత అసలు అంత ఎందుకు పెరిగిపోతున్నాయి అసలు జనాల పైన? వాళ్ళు బతకద్దా? మీరే బతకాలనా? మీరే లగ్జరీ ఇంట్లలో ఉండాలనా? సరే మీరు ఎంత ఇచ్చినా కూడా అంత లగ్జరీగా అయితే వాళ్ళు బతకలేరు, కానీ ఏదో బతకనైతే బతకాలే కదా ఎవరైనా కూడా. ఇష్టం ఉన్నట్టు మీరు మాత్రం లగ్జరీ ఇంట్లలో ఉండొచ్చు, లగ్జరీ కార్లు కొనుక్కోవచ్చు, ఫామ్ హౌస్లలో ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పార్టీలు చేయొచ్చు. వీళ్ళకి మాత్రం ఇయ్యండి రా నాయన అంటే ఏమైనా వస్తుంది ఏడికాడికి అందరికి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వీళ్ళ కష్టాల గురించి చాలా ఉన్నాయి. చెప్తాను నేను, ఇంకా డీప్గా కూడా చెప్తా. ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు, ఇది మన బెట్టింగ్ యాప్స్లో మన వాళ్ళకి వీళ్ళకు సైడ్ బిజినెస్ కదా వీళ్ళందరికీ, ఈడీ ముందు ఇవాళ హాజరు అవుతుండంట. చూద్దాం అదేందో మరి. వీళ్ళకు ఇక మాట్లాడితే గలీజ్ ఉంటాయి, కానీ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ చేస్తున్నారో సిగ్గు ఉండాలి కొంచెం అన్న. పెద్ద నీతులు మాట్లాడు కాదు, గవర్నమెంట్ పైన, సినిమాల పైన నీతులు మాట్లాడు కాదు, హీరోల పైన మాట్లాడతారు కదా. కార్మికుల గురించి మీకు అసలు ఎప్పుడైనా మాట్లాడినరా? ప్రకాష్ రాజ్ అనే కాదు, చాలా మంది ఉన్నారు దీనికి సంబంధించి. రానా ఉన్నాడు, ఇంకా ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మొన్న కూడా వచ్చింది. ఇట్లా నీతులు మాట్లాడేటోళ్ళు కూడా మస్తు మంది ఉంటారు. మీకు ఏంటంటే మీకు సైడ్ బిజినెస్ గా ఇవి వేసుకుంటారు, ఏదైనా మీరు కవర్ చేసుకుంటారు. ప్రకాష్ రాజ్ గారు ఈడీ కేసు అనే కాదు, మొన్న అక్కడ ఏదో ఇంకో రాష్ట్రంలో కూడా ఏదో గోల్డ్కి సంబంధించి కూడా 100 కోట్ల స్కామ్ కూడా బయటకు వచ్చింది. అంటే ఎన్ని కోట్లు మీరు సంపాదించుకుంటున్నారు? మీకు సంపాదించుకోవడానికి అన్ని బాగానే ఉన్నాయి కదా, ఇలా పొట్టు ఎందుకు కొడుతున్నారు? సిగ్గు చేటు, కొంచెమన్నా సిగ్గు అనేది ఉండాలి ప్రొడ్యూసర్లకు. ఎందుకంటే లేబర్ ఆఫీస్కి కార్మికులు వాళ్ళ బాధ చెప్పుకోవడానికి పోతారు, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్ అందరూ లేబర్ ఆఫీస్కి పోయి వీళ్ళందరూ స్ట్రైక్ చేస్తారంట, దాని గురించి మనం మాట్లాడదాం అని చెప్పి ప్రొడ్యూసర్లు అందరూ మాట్లాడతానంట. కొంచెం మన సిగ్గు ఉండాలి. అన్ని కష్టాలు ఏమొచ్చాయండి మీకు? వాళ్ళకు కొంచెం వాళ్ళ వేతనాలు పెంచండి అని చెప్తే మీరు ఎందుకు అంత పెద్ద లబోదిబం అని కొట్టుకుంటున్నారు? మీరు రెమ్యునరేషన్ తగ్గించుకోండి. మీరు రెమ్యునరేషన్ పెద్ద పెద్ద హీరోలకు ఇచ్చేది ఏదైతే ఉందో తగ్గించుకోండి. లేదంటే మళ్ళీ మాకు చెప్పండి, హీరోల పైన రాస్తాం. పెద్ద వాళ్ళు వచ్చి పీకేది లేదు, చేసేది లేదు. వాళ్ళు పెద్ద సమాజానికి చేసేది కూడా ఏం లేదు. వాళ్ళ ఇంటికి ఇంత గోడ క్రాక్ వచ్చినా ఏదైనా కూడా వాళ్ళు జస్ట్ ఇట్లా బయటికి పోయి హైకోర్టులో కేసు వేయగానే ఇక అన్ని దిగొస్తాయి వాళ్ళకి.
కానీ వీళ్ళు మాత్రం మాకు ఇల్లు కావాలన్నా కూడా ఎవరు పట్టించుకునే నాదులే లేదు వీళ్ళ గురించి. వీళ్ళ గురించి మాట్లాడి కూడా దండగే, సినిమాల వరకే దండగా. వీళ్ళందరూ వేస్ట్, దేనికి పనికిరారు. పెద్ద నిజాయితీగా పెద్ద అప్పట్లో అన్ని తీసిన పెద్ద పెద్ద సినిమాలు, మంచిగా మానవత్వమైన సినిమాలు, రాష్ట్రానికి కానివ్వండి దేశానికి సంబంధించిన సినిమాలు పెద్ద తీసాడు వరకే కానీ వీళ్ళు పాటించరు. సినిమాల వరకే పైసలు సంపాదించుకున్నామా, యాడ్లు వేసుకున్నామా, ఫేక్ యాడ్లు ఇచ్చుకున్నామా, మాకు పైసలు ముట్టినాయా, మేము హ్యాపీగా ఉన్నామా, లగ్జరీ ఇండ్లలో ఉన్నామా, పెద్ద పెద్ద కార్లలో తిరిగినామా, అంతే. ఏ మొద్దులకి ఎవడెట్లా పోతే నాకేంది, ఆ కార్మికుల గురించి నాకెందుకు. మీకు మాత్రం వీళ్ళు పొద్దునే లేచి మిమ్మల్ని పిక్ చేసుకోవాలి, మీకు వచ్చి ఫ్యాన్లు పట్టాలి, గొడుగులు పట్టాలి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరు ఉన్నంత వరకు మీకు మంచిగా చూసుకోవాలి, మంచి హాస్పిటాలిటీ ఇవ్వాలి. మళ్ళీ ఏడ కూడా తగ్గద్దు వీళ్ళకు. వీళ్ళు వచ్చి ఆడేమో అన్ని కథలు పడవచ్చు ఇష్టం ఉన్నట్టుగా. తెలియదా ఒక్కొక్కరి కథలు ఏందనేది? పెద్ద నీతిమంతులు అనుకుంటాను మిమ్మల్ని అందరు బయట. మీ జీవితాలు ఏంది, మీరు చేసే కథలు ఏందనేది ఎవరికి తెలియదు అనుకుంటాను. బయటికి వస్తలేవు అంతే. జర మీరు మేనేజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఏవి కూడా బయటికి వస్తలేవు, లేకపోతే చీ అనేటోళ్ళు మీ ఫ్యాన్స్ కూడా. గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేటి రాత్రిలో స్టోరీ వచ్చినాక మాత్రం దాని గురించి ఇంకెక్కువ మాట్లాడడం జరుగుతుంది. అందుకైతే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడిస్తా, అప్పుడు తెలుస్తుంది. అది తిట్టినప్పుడు సిగ్గన్న రావాలి జర ప్రొడ్యూసర్లు అందరికీ కూడా. 24 డిపార్ట్మెంట్లు, 24,000 మంది పనిచేస్తున్నారు కార్మికులు. అది కూడా డైలీ 30-40 సినిమాలు నడుస్తున్నాయి. జనరల్గా అయితే 6 నుంచి వెళ్ళి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6-7. ఈవినింగ్ 7కి అయిపోయిందంటే మళ్ళీ ఇవన్నీ ప్యాక్ చేసుకొని అవన్నీ తీసుకొని పోవాలంటే ఎంత టైం పడుతుంది అంటే వీళ్ళు ఇంటికి వేసే వరకు 8-9 అవుతుంది. 15 గంటల కన్నా ఎక్కువ పని చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు అడిగే వాళ్ళ పనికి వాళ్ళు పైసలు అడుగుతున్నారు. మనం ఎగ్జాంపుల్గా ఈరోజు గర్వంగా చెప్పుకోవాలి ఏంటంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ దేశం మొత్తం కూడా తెలిసిందంటే మన ఫైట్స్ గురించి కానివ్వండి, డ్యాన్స్ మాస్టర్లు కానివ్వండి, కొరియోగ్రఫీ చేసేటోళ్ళు అందరూ కూడా స్టంట్ మ్యాన్స్ వాళ్ళు ఎంత కష్టపడాలండి. మన రీసెంట్గా ఒక సినిమాకి సంబంధించి కూడా ఇక్కడ స్టంట్లో ఏదో ఒక స్టంట్ మాస్టర్ కూడా చనిపోయింది. ఇంత రిస్క్ తీసుకొని వీళ్ళు వీళ్ళ జీవితాలను పణంగా పెడతారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, పైసలు సంపాదించుకొని ఇంట్లో కూర్చుంటారు. ఇవాళ ఒక సినిమా లాస్ అయింది అనుకుంటే మళ్ళీ ఇవాళ కాకుండా రేపో ఏదో సినిమా అయితే మీకు హిట్ అవుతాయి కదా. అసలు మీ హిట్టా లాస్ గురించి వీళ్ళకి సంబంధం లేదు. కార్మికులకు అది హిట్టా లాస్ అనే దానిపైన వాళ్ళకి సంబంధం లేదు. మీరు హిట్ అయినా వాళ్ళకి పైసలు ఏం ఇయ్యరు కదా. వాళ్ళు అడిగేది ఏంది, మాకు ఇచ్చే వేజెస్లో మీరు పెంచుకోండి. మీరు అందుకైతే రెమ్యునరేషన్ తగ్గించుకుంటారో ఏం తగ్గించుకుంటారో మీ ఇష్టం. వాళ్ళకు ఇవ్వాల్సిన వేజెస్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఇయర్ రూల్ ప్రకారంగా ఎవ్రీ 3 yearsకి ఏదైతే 30% పెంచాలనో అది ఇచ్చేయండి అంతే. ఇక మేము ఇయ్యము, మాకు శాత కాదు అంటే వీళ్ళు ఎవరు మాట్లాడరు అనుకుంటారేమో. 24,000 మంది మొత్తం ఒకటేసారి తిరగబడితే ఎట్లుంటుందో ఆలోచించుకోండి. మీరు మీ పలుకుబడి ఉపయోగించుకుంటారేమో. ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒకసారి మళ్ళీ మీడియాలో రావచ్చు. అప్పుడు మీకున్న పరువు ఏదైతే ఉందో మొత్తం పోవడం కూడా జరుగుతుంది. ఏదో మీరు పెట్టే ఖర్చులు, లావరీస్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి పక్కకు పెట్టండి, కాస్త పక్కకు పెట్టి వీళ్ళని కూడా మీరు ఆదుకున్నట్లయితే వాళ్ళకి చేయాల్సిన ఆదుకున్నాడు ఏంది అసలు నాకు అర్థమైంది. ఆదుకుడు కూడా కాదు, వాళ్ళ రైట్స్ అది. వాళ్ళకు ఇవ్వాల్సిన వేతనాలు, వాళ్ళకు కావాల్సిన రైట్స్ అవి వాళ్ళకు ఇచ్చేటట్టు చేయండి. లేకపోతే కార్మికుల పైన నేటి రాత్రి ఎప్పటికి కూడా ఫైట్ చేస్తుంది. ఎవరెవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీయడం జరుగుతుంది. ఇక ఒక్కొక్కరి చరిత్ర ఏందనేది దానిపైన కూడా రాస్తుంది. మొన్న కూడా మనం రాసినాం ఏంది, ఎర్ర సినిమాలు కోట్లలో కలెక్షన్ అని చెప్పి కూడా రాసినాం. పెద్ద నీతిమాలమైన సినిమాలు తీసినామని చెప్పి వీళ్ళు అనుకుంటారు. దానివల్ల ఏమైంది, బయట ఉన్న యువత వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు ఆగం చేసుకున్నారు. వీళ్ళకి మాత్రం కోట్ల పైసలు ముట్టినాయి. మళ్ళీ బయట ఇల్లు ఏం లేవు మాకు అన్నట్టుగా పెద్ద వ్యవహరిస్తారు. అందుకే జర మీ పనికిమాలిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జర పక్కకు పెట్టి కార్మికుల గురించి ఆలోచించండి.